హాయ్ గైస్, నేను ఇవాళ ఒక డిఫరెంట్ పచ్చడి అయితే తయారు చేసి చూపిస్తున్నాను. అదేంటి అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది అక్కడ ముక్కలు చూసి. బెండకాయ పచ్చడి. ఇది సేమ్ గోంగూర పచ్చడి టైప్ లో ఉంటది అనమాట. టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటది, గోంగూర పచ్చడి లాగా ఉండదు. సో దానికోసం నేను ఫస్ట్ కళాయి అయితే పెట్టుకున్నాను. అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట. నేను దానికోసం 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకొని అవి నీట్ గా కడిగేసి ఇలా ఇంతంత ఒక అంగుళం ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే తడి మీద చేయకూడదు, కొంచెం ఆరబెట్టుకొని ఇలా డ్రై లాగా అయినప్పుడే చేసుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. అది పోపులు అయితే ఎగుతున్నాయి అన్నమాట పచ్చిశనగపప్పు. ఇందులో ఒక 1/2 గ్లాసు ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇందులో. అండ్ ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి, లేకపోతే కనుక మాడిపోతాయి. అలా వేగుతున్నప్పుడు ఒక 1/2 డజను వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అందులో. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాం. వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేరే గిన్నెలోకి తీసేస్తాను. ఇందులోనే మళ్ళీ మన బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటది. పోపులు అయితే పక్కన వేరే గిన్నెలోకి ఇలా తీసేసుకున్నాను. తీసుకుని పక్కన పెట్టుకున్నాం. దీన్ని చల్లారాలి. లోపు బెండకాయలు కూడా ఫ్రై చేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఇందులో ఆయిల్ వేసుకుని కడిగి కట్ చేసి పెట్టుకుని ఉన్న బెండకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసుకున్నాం. అందులోనే ఇలా ఒక 2 రేకులు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ అంటే మామూలుగా ఫ్రై, పులుసు, ఇగురు ఇలాగే చేసుకుంటాము. కానీ ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది టేస్ట్. ఈ బెండకాయలో ఉండే జిగురు వల్ల మన మోకాళ్ళు అవి అరగకుండా ఉంటాయి. గమ్ము అది చాలా మందికి మోకాళ్ళలో గమ్ము అరిగిపోతూ ఉంటది. అలా అవ్వకోకుండా ఉండాలి అంటే కనుక బెండకాయ రెగ్యులర్ గా మన వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ తినాలి. బెండకాయలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. చిన్నపిల్లలందరూ బెండకాయని బాగా ఇష్టపడతారు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి. బెండకాయ ఎలా అంటే మగ్గిపోతుంది కదా, ఆ విధంగా మగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసుకున్నాం బెండకాయ ముక్కలు మగ్గినాయని. ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇలా అంటే పొడిచిపోయిందంటే బెండకాయ అయితే మగ్గిపోయినట్టే. చల్లారిన తర్వాత దీన్ని చట్నీ కింద చేసుకున్నాం. ఇప్పుడైతే మనం చట్నీ చేసేసుకున్నాము. సో ఫస్ట్ ఈ ముందు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బెండకాయలు వేసుకోవాల్సి ఉంటుంది. నేను 1/2 కిలో బెండకాయలకి 1 స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్. కావాలంటే చూసుకుని వేసుకున్నాం. తర్వాత వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాం. మొత్తం ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇందులో ఇప్పుడు ఈ బెండకాయలు వేసుకున్నాం. ఇందులో ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న బెండకాయ ముక్కలు. దీన్ని మళ్ళీ పైనుంచి పోపు వేసుకోవాల్సి ఉంటుంది. సో అదే ముక్కట్లో మళ్ళీ పోపు వేసుకున్నాము. దీన్ని కూడా పేస్ట్ చేసుకొస్తున్నాం. ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పోపు కూడా వేసేసుకున్నాం. ఇదే ముక్కట్లో గ్యాస్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్ని కూడా నూనెలోనే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ నూనె పట్టదు. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి, గుళ్ళు వేసుకోకూడదు. ఈ పచ్చడి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాం. ఎప్పుడు కంటే అప్పుడు ఒక 1/2 కిలో బెండకాయలతో చేసేసుకోవచ్చు. దీన్ని మనం కనుక ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే ఒక 1 వీక్ to 10 days అయితే ఉంటది. మినపప్పు అయితే వేగిపోయింది. ఇందులో కొంచెం 1 స్పూను జీలకర్ర కట్టేసుకుందాం. ఇంకా కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకోకర్లేదు, ఆల్రెడీ ఇందాక మనం వేసేసుకున్నాం కాబట్టి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ.
వేసుకుని అది కొంచెం చల్లారాక ఇందులో కలిపేసుకుందాం. పోపు వేగిపోయింది, చల్లారిపోయింది కదా, ఇందులో అయితే కలిపేసుకుందాం. మొత్తం కూడా ఆయిల్ ఇలా కలిపేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. బెండకాయ పచ్చడి, ఎమ్మి ఎమ్మి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.